తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిస్టర్ అండ్ మిసెస్ దివి భువన్ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి కె మాధవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నీ చేత కూడా అనిపించుకోవాల్సి వస్తోంది. అంతా నా కర్మ, ఏం చేస్తాం అంటూ మంచం ఎక్కి చివరికి జరిగి పడుకుంది దివి. తనని చూసి నవ్వుకుంటూ భువన్ కూడా మంచానికి అటు చివర పడుకున్నాడు. పడుకున్న కాసేపటికి భువన్కి మెలకువ వచ్చింది. తనకెందుకు మెలకువ వచ్చిందా అనుకుంటూ చూస్తున్న భువన్కి దివి నిద్రలో ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ కనిపించింది. మంచం మీద తన పక్కనే పడుకున్న దివి మధ్యరాత్రిలో నిద్రలో ఏడుస్తూ ఉండడంతో మెలకువ వచ్చి తను ఏడుస్తూ ఉండడాన్ని చూశాడు భువన్. అరే ఏమైంది అనుకుంటూ దివి దివి అంటూ పిలిచాడు. ఆమె పలక్కపోయేసరికి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. దివి చటుక్కున భువన్ వైపు తిరిగి అతని గుండెల్లో తల పెట్టుకొని ఏడుస్తూ నాకు చాలా భయం వేస్తోంది అని చెప్పింది కళ్ళు తెరవకుండానే. ఏమైంది, ఏదన్నా పీడకల కన్నావా? ఏం భయం లేదు, నేను ఇక్కడే ఉన్నాగా, పడుకో అంటూ ఆమెని అలాగే తన కౌగిట్లో పొదువుకొని తల నిమురుతూ ఉండేసరికి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది దివి. దివి పొద్దున్నే లేచేసరికి తన చుట్టూతా భువన్ చెయ్యి చుట్టి ఉంది. తను కూడా భువన్కి దగ్గరగా పడుకొని ఉంది. అరే ఇదేంటి, నేను ఇతనికి ఇంత దగ్గరగా ఎప్పుడు వచ్చాను? ఆ చివర కదా పడుకున్నాను అనుకుంటూ అతని కౌగిలి విడిపించుకొని దూరంగా జరగాలని ప్రయత్నించింది. తను దూరంగా జరగాలని ప్రయత్నిస్తూ ఉంటే నిద్రలో భువన్ ఇంకా దగ్గరికి లాక్కుంటున్నాడు. అబ్బా బండోడా నన్ను వదులు అంటూ బలవంతంగా విడిపించుకొని మంచం మీద నుంచి లేచింది దివి. మంచానికి ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి జుట్టు సరిచేసుకుంటూ ఉండగా తన వెనుకగా మంచం మీద నిద్రలో ఉన్న భువన్ కనిపించాడు. అతని షర్టు మీద ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటది అని అక్కడికి వెళ్ళిన దివికి అతని షర్ట్కి తను రాత్రి పెట్టుకున్న స్టోన్ స్టిక్కర్ అంటుకొని కనిపించింది. ఇక్కడెలా అతుక్కుంది, ఎవరన్నా చూస్తే చండాలంగా ఉంటుంది అనుకుంటూ అతని షర్టు మీద చెయ్యి పెట్టి స్టిక్కర్ని తీయబోయింది. గుండెలపై పడ్డ ఆమె చేతిని అలాగే పట్టుకుని సడన్గా అటువైపు తిరిగాడు భువన్. దాంతో బ్యాలెన్స్ తప్పి భువన్ మీద పడిపోయింది దివి. దివి సడన్గా తన మీద పడడంతో ఆ అదురుకి కళ్ళు తెరిచిన భువన్, ఏయ్ దెయ్యం, ఏంటి మీద మీద పడుతున్నావు అని అరిచాడు. ఓయ్ నన్నంటావేంటి, నేనేమీ నీ మీద పడలే, నువ్వే నన్ను లాగావురా బండోడా అని అరిచింది దివి. ఓసై రాక్షసి, అరవకు, అందరికీ వినిపిస్తుంది. అయినా పొద్దున్నే ఏంటి నీ గోలా? నేను బండోడినా కోపంగా అడిగాడు భువన్. నేను కాదు గోల చేస్తోంది నువ్వు. కాళ్ళు చేతులు నీ దగ్గర పెట్టుకోవా? అంత బద్ధకమా? నిద్రలో కూడా పక్క వాళ్ళ మీద వేయాల్సిందేనా? దగ్గరకొచ్చి చిన్నగా కోపంగా అడిగింది. నేను నీ మీద కాళ్ళు చేతులు వేశానా? నువ్వేగా రాత్రి భయమేస్తోంది అంటూ నా మీదకు వచ్చి పడ్డావు. సరే పోనీలే పాపం అని ఊరుకుంటే ఇప్పుడు మళ్ళీ నన్నంటున్నావా? నువ్వు మామూలు దానివి కాదే, బ్రహ్మరాక్షసి. వామ్మో, ఇక నుండి నీతో కలిసి ఒకే ఇంట్లో ఉండాలా? తలుచుకుంటే నా మీద నాకే జాలి వేస్తుంది దిగులుగా మొహం పెడుతూ అన్నాడు భువన్. హే నిన్ను చేతికి అందిన దిండు తీసుకుని కొట్టడానికి మీదకు వచ్చింది దివి. భువన్ గబుక్కున మంచం దిగి ఆమెకు అందకుండా డోర్ వైపు పరిగెత్తాడు. భువన్ని పట్టుకుందామని హడావిడిగా మంచం దిగిన దివి చూసుకోకుండా రాత్రి తను తిని పారేసిన అరటి తొక్క మీద కాలేసి సర్రున జారి పడబోయింది. అలర్ట్గా ఉన్న భువన్ పడిపోతున్న దివి చెయ్యిని పట్టుకుని తన వైపు లాగాడు. దాంతో క్రింద పడబోతున్న దివి భువన్ మీద పడింది. సడన్గా బరువు మీద పడేసరికి ఆపుకోలేక తను కూడా కింద పడ్డాడు భువన్. దివి భువన్ మీద పడిపోయింది. అబ్బా అంటూ అరిచాడు భువన్. వాళ్ళని లేపుదామని అప్పుడే అక్కడికి వస్తున్న ఐశ్వర్య గారు భువన్ కేక విని అమ్మో ఏమైందో అనుకుంటూ గబగబా వచ్చి తలుపు కొడుతూ అమ్మా దివి ఏమైంది, తలుపు తీయండి అంటూ పిలిచింది. వస్తున్నాం అంటూ కంగారుగా లేవబోయింది. హడావిడిగా లేవడంతో దివి మెడలో మంగళసూత్రాలు భువన్ కుర్తా గుండీకి చిక్కుకున్నాయి. అవి వదిలించుకొని భువన్ పైనుంచి లేవలేక నానా అవస్థలు పడుతోంది దివి.
నువ్వు కాస్త ఆగు అని భువన్ మంగళసూత్రాలను చిన్నగా విడిపించాడు. అప్పుడు లేచిన దివి నడుము పట్టుకుంటూ అబ్బా చచ్చా అనుకుంటూ లేచింది. నీకేంటి తల్లి, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, బొక్కడేది ఆకుని నాకే అంటూ తను లేచాడు భువన్. ఏంటి నువ్వు ఆకువా? కాదు తోకవి, కోతి తోకవి నువ్వు, నవ్వుతూ వెక్కిరించింది దివి. హే నిన్ను, నన్నంత మాట అంటావా అంటూ తన వైపు రాబోతున్న అతన్ని దాటుకుంటూ తప్పించుకొని ఏం లేదమ్మా వస్తున్నా అంటూ పరుగున వెళ్ళి తలుపు తెరిచింది దివి. 15 రోజుల పాటు తమ తల్లిదండ్రుల ఇళ్లలో అటూ ఇటూ తిరిగి 16 రోజుల పండగ అయిపోగానే మళ్ళీ హైదరాబాద్ వచ్చేశారు దివి భువన్లో. భువన్ ముందుగానే దివితో డిస్కస్ చేసి ఇద్దరూ తను తీసుకున్న ఫ్లాట్లోనే ఉండడానికి డిసైడ్ చేసుకున్నాడు. దాంతో శ్రీరామ్, రాజేష్లు వేరే ఫ్లాట్కి మారిపోయారు. యశస్విని హాస్టల్లో కంటిన్యూ అయింది. ఒక మంచి రోజు చూసుకుని దివి హాస్టల్లో ఉన్న తన సామానంతా తీసుకుని ఫ్లాట్కి వచ్చేసింది. రాజేష్, శ్రీరామ్ అక్కడికి చాలా దగ్గరలోనే ఇంకొక హౌస్ రెంట్కి దొరకడంతో అటువైపు వెళ్ళిపోయారు. రాజేష్ లేకుండా భువన్ ఒక్కడే ఉండడం అంటేనే దివికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అర్థం కాలేదు ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలుసు కదా, మరి వాళ్ళు ఒకచోట ఉన్నా నేనెందుకు అబ్జెక్షన్ చెప్పాలి? అసలు నాకు ఆ రైట్ లేదనుకుంటా అనుకుంటూ భువన్తో, రాజేష్కి వంట సరిగా రాదు కదా, నువ్వు ఎప్పుడైనా కావాలంటే మన ఫ్లాట్లోనే ఫుడ్కి రమ్మని చెప్పు, తను ఇష్టం వచ్చినప్పుడు రమ్మను, మీ ఇష్టం, నేనేమీ అబ్జెక్ట్ చెప్పను, యూ కెన్ డూ వాట్ యూ వాంట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటో ఈ పిల్ల, నాకు అసలు అర్థమే కాదు, కాసేపు అలా ఉంటుంది, ఇంకాసేపు ఇంకోలా ఉంటుంది నవ్వుకుంటూ అనుకున్నాడు భువన్. తొందరలో ఈ పిల్లను లైన్లో పడేయాలి, ప్లీజ్ హెల్ప్ మీ గాడ్ పైకి చూస్తూ దండం పెట్టుకున్నాడు భువన్. ఏంటి ఏమైంది, దేవుడికి దండం పెట్టుకుంటున్నావు? ఏదో పని మీద అప్పుడే అక్కడికి వస్తూ భువన్ని చూసి అంది దివి. ఆహా ఏం లేదు, అన్నీ సవ్యంగా జరిగితే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి 11 కొబ్బరికాయలు కడతానని 108 ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకున్నా, అది గుర్తుకు వచ్చిందిలే. ఇంతకీ ఎప్పుడు వెళ్దాం? వాట్ డూ యు మీన్? మనం అంటే నేను కూడా నీతో పాటు ప్రదక్షిణాలు చేయాలా? మొహం సీరియస్గా పెట్టి అంది దివి. దీనిలో అంత ఆశ్చర్యమేముంది, ఇద్దరం కలిసి చేస్తామని మొక్కుకున్నా. ఓ షట్, నీకు బుద్ధి లేదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్కడివే మొక్కడమేనా? నా గురించి కూడా మొక్కుకునేటప్పుడు నన్ను అడగాల్సిన పని లేదా? గయ్యమంది దివి. దీనిలో అంత అడగాల్సిన అవసరం నాకేమీ కనిపించలేదు. 108 ప్రదక్షిణాలంటే ఏముంది, అదేం పెద్ద కష్టమేమీ కాదు కదా. నువ్వు ముసల్దానివైతే అప్పుడు అడగాలి. ఏ ఆ మాత్రం చేయలేవా? బాగానే ఉన్నావుగా? దివిని పైనుంచి కింద దాకా చూస్తూ అన్నాడు భువన్. యూ ఛీ! కాళ్ళు నేలకేసి టపటపా కొట్టుకుంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళి దడేల్మని తలుపు వేసేసుకుంది దివి. తన కోపం చూసి నవ్వుకున్నాడు భువన్. మామూలుగా నాతో గుడికిరా అంటే వస్తావా, నాతో కాసేపు స్పెండ్ చేయమంటే చేస్తావా? అందుకే ఈ సెటప్, థ్యాంక్ యూ గాడ్ మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంటూ అనుకున్నాడు భువన్. 2 రోజుల తర్వాత ఒకరోజు రాత్రి శ్రీరామ్, యశస్విని ఇద్దరూ కలిసి భువన్ వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడే డిన్నర్కి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు ఈవినింగ్ ఇంటికి రాగానే భువన్ హెల్ప్తో వంట చేస్తోంది దివి. ఇప్పుడు కూడా భువన్ రెఫ్రిజిరేటర్లో నుండి వెజిటబుల్స్ తీసి సాల్ట్ వాటర్లో కడిగి నీట్గా కట్ చేసి ఇస్తుంటే దివి వంట చేస్తోంది. భువన్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ లోపలికి వచ్చాడు శ్రీరామ్. హాయ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, యశస్విని కూడా వచ్చిందే, రండి కూర్చోండి అంటూ దివిని కూడా పిలిచాడు. లోపల నుంచి దివి రాగానే తనని కూర్చోమని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు శ్రీరామ్. మీ ఇద్దరికీ తెలుసు కదా, నేను యశస్విని ప్రేమించుకున్నామని, తొందరలో పెళ్లి చేసుకుందామని. కానీ ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అంటూ ఆగాడు శ్రీరామ్. చెప్పరా బావా, ఏంటి సంగతి, ఏంటి ప్రాబ్లం? వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నాడు భువన్ శ్రీరామ్ వాళ్ళకి ఎదురుగా కూర్చుంటూ. నిజంగానే ఒక పెద్ద చిక్కు వచ్చి పడిందిరా బావా, మా పెళ్ళికి ఒక పెద్ద ఆటంకం ఎదురైంది. ఏంట్రా నువ్వు అంటున్నది? నీ పెళ్ళికి మీ అమ్మా నాన్నలని ముందుగానే ఒప్పించారు కదా, వాళ్ళు కూడా ఓకే చేశారు, ఇంకా ప్రాబ్లం ఏంటి?
నీకు తెలుసు కదరా, మా మేనత్త ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరులో ఉంటుందని. ఆమె రీసెంట్గా క్యాన్సర్తో చనిపోయింది. కానీ చనిపోయే ముందు తన కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని మా నాన్నమ్మ దగ్గర మాట తీసుకుందట. మా విషయం తెలియని నాన్నమ్మ మా అత్తకి మాటిచ్చింది. అందుకే ఇప్పుడు ఆమె మా పెళ్ళికి అస్సలు ఒప్పుకోవట్లేదు. కాదంటే తను కూడా ఆత్మహత్య చేసుకుని అత్త దగ్గరికి వెళ్ళిపోతానని బెదిరిస్తోంది. అమ్మా నాన్నలకి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు మా బంధాన్ని వదులుకోవాలని లేదు, శాశ్వతం చేసుకోవాలని ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. అత్త చనిపోవడానికి కొంచెం ముందైనా మా అమ్మా నాన్నలు అక్కడికి చేరి ఉంటే బాగుండేది. లేదు, మా పెళ్లి విషయం ఓకే చేసిన వెంటనే నాన్నమ్మకు చెప్పి ఉండాల్సిందే. నా కర్మ కొద్దీ రెండూ జరగలేదురా అంటూ కనతలు రుద్దుకున్నాడు శ్రీరామ్. నువ్వేం బాధపడకురా, చూద్దాం. నాన్నమ్మకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మీ మరదలెవరు, ఏం చేస్తోంది ఇప్పుడు? తనకి ఈ విషయాలన్నీ తెలుసా అడిగాడు భువన్. తను ఐఐటి చెన్నైలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చేస్తోందిరా. తనకి ఇక్కడ విషయాలన్నీ అంతగా తెలియదు. తను హై స్కూల్లో ఉన్నప్పుడు మామయ్య చనిపోయారు. తర్వాత అత్తయ్య తను పడే కష్టాలు బాధలు చూసి కూతురు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదో అని తనని హాస్టల్లో వేసేసింది. తనని హాస్టల్లో ఉంచడానికి మా నాన్న చాలా హెల్ప్ చేశారు. అత్తయ్యకి స్వాభిమానం చాలా ఎక్కువ. మా ఎవరి హెల్ప్ తీసుకోవడం తనకి ఇష్టం లేదు. తన బాధలు కష్టాలు ఎవరితో చెప్పుకునేది కాదు, ఆఖరికి తన తల్లికి కూతురికి కూడా. అందుకే తను వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా దగ్గర లేదు. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని, తన హెల్త్ ఇష్యూస్ వల్ల కూతురి చదువు డిస్టర్బ్ కాకూడదని అత్తయ్య తన విషయాలన్నీ మా మరదల దగ్గర దాచింది. అత్తయ్య చనిపోయిన తర్వాతే తను ఇక్కడికి వచ్చింది. ఇంకా తనకి విషయాలన్నీ తెలియదనుకుంటా. నేను కూడా తనతో ఇంతవరకు మాట్లాడలేదు. చెప్పాలంటే తనని ఎప్పుడో 6th క్లాస్ చదువుతున్నప్పుడు చూశాను, మళ్ళీ ఇంతవరకు చూడలేదు. తను ఒక హాస్టల్లో, నేను ఇంకొక చోట ఉండడం వల్ల ఇన్నేళ్ల నుంచి మా ఇద్దరి మధ్యన పలకరింపులు కూడా లేవు. నీతో ఇవన్నీ షేర్ చేసుకుందామంటే కొత్తగా పెళ్ళై హ్యాపీగా ఉన్నావు. మీకు మా బాధలు చెప్పడం దేనికని యశస్విని నన్ను ఆపింది అంటూ తన ప్రాబ్లమ్స్ అన్నీ ఏకరువు పెట్టాడు శ్రీరామ్. ముందు శ్రీజతో మాట్లాడు, తనకి పరిస్థితి అంతా వివరిస్తే చాలా ఉపయోగం ఉంటుంది అని నా అభిప్రాయం. మనం శ్రీజ వైపు నుంచి ప్రొసీడ్ అయితే నానమ్మ కూడా ఏమీ అనలేదన్నయ్యా అంటూ సలహా చెప్పింది దివి. ఎస్, తను చెప్పింది కరెక్టే. ముందు మీ మరదలతో మాట్లాడు, ఆమె అభిప్రాయం ఏంటో కనుక్కో. తనకసలు విషయం తెలుసో లేదో, ఈ విషయం తెలిస్తే తన రియాక్షన్ ఏంటో చూడు అని చెప్పాడు భువన్. యశస్విని కూడా వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే ఉపయోగం ఉంటుంది అని చెప్పింది శ్రీరామ్తో. దాంతో శ్రీరామ్ వీలైనంత త్వరగా శ్రీజని కలిసి విషయం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తర్వాత ఇంకాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకుని రాత్రి 9 అవుతుండగా బయలుదేరి వెళ్ళిపోయారు శ్రీరామ్, యశస్విని. రాజేష్, జగదీష్ కలిసి కట్టిస్తున్న రెస్టారెంట్ పూర్తి అయింది. భువన్తో ఎంతో ఆలోచించిన తర్వాత అతని సలహా మేరకు వెరైటీగా ఒక శాండ్విచ్ ఆకారంలో ఆ రెస్టారెంట్ని డిజైన్ చేయించారు. దానికి తగినట్టుగా లోపల కూడా లేటెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్తో రెస్టారెంట్ సింపుల్గా చాలా అద్భుతంగా వచ్చింది. రాజేష్, జగదీష్లిద్దరికీ ఊపిరి ఆడనంత పని. ఇంకో 10 రోజుల్లో రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు వాళ్ళు. అది పోతే మళ్ళీ 4 నెలల దాకా ముహూర్తాలు లేవని త్వరగా పనులు పూర్తి చేయించారు. దాంతో రాజేష్కి భువన్ దగ్గరికి రావడమే కుదరట్లేదు. ఓపెనింగ్కి రాజేష్ పేరెంట్స్ కూడా ఊరి నుంచి వస్తామని చెప్పడంతో రాజేష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. జగదీష్ ఫాదర్ వాళ్ళు బాగానే డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు కావడంతో రెస్టారెంట్ బిల్డ్ చేయడం కూడా వాళ్ళకి పెద్ద కష్టం కాలేదు. ఇంటికి రాజేష్ పెద్దగా రాకపోవడంతో దివికి చాలా హాయిగా ఉంది. ఆ రాజేష్ వచ్చిన దగ్గర నుంచి భువన్ని రాసుకుని పూసుకొని తిరుగుతాడు. అది చూస్తే తనకి ఒంటికి కారం రాసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడైతే వాడు బిజీగా ఉన్నాడు కాబట్టి అసలు భువన్ దగ్గరికి రావట్లేదు. తాము కూడా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవడంతో ఆ పనిలో పడిపోయారు. 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావడంతో దివి, భువన్ల ప్రైవసీకి ఎటువంటి భంగం లేదు. వీక్ డేస్ అంతా బిజీ షెడ్యూల్. వీకెండ్కి సరదాగా ఏ సినిమాకు, షికారుకు వెళ్ళడం, వచ్చిన తర్వాత ఎవరి బెడ్రూమ్లలో వాళ్ళు పడుకోవడం, ఇదే జరుగుతోంది. భువన్ తొందర పడకుండా జాగ్రత్తగా దివిని ముందు మెంటల్గా తనకు అటాచ్ అయ్యేటట్టు చేసుకుందామని ప్రయత్నిస్తున్నాడు.
తర్వాత చిన్నగా ఆమెకు నిజం చెప్పినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ వల్ల పెద్ద గొడవలు కాకుండా తేలిగ్గా సర్దుకుపోతామని భువన్ ప్లాన్. ఆ రోజు భువన్కి వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. అనుకోకుండా ఫారిన్ డెలిగేట్స్ రావడంతో వాళ్ళకి ప్రాజెక్ట్ వివరాలన్నీ దగ్గరుండి చెప్పడం, ఇద్దరు ముఖ్యమైన ఎంప్లాయీస్ రాకపోవడం వల్ల వాళ్ళ పని కూడా కొంతవరకు తాను చేయాల్సి రావడం వల్ల భువన్ బాగా టైర్డ్ అయిపోయాడు. దివి దగ్గరుండి భువన్ పరిస్థితి గమనిస్తూనే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. డిన్నర్కి పిలిచినా రాలేదు. దాంతో డిన్నర్ ప్లేట్లో పెట్టుకొని అతని రూమ్కి వెళ్ళింది. భువన్ తన మంచం మీద అటు తిరిగి నిద్రపోతున్నాడు. డిన్నర్ ప్లేట్ పట్టుకొని అక్కడికి వచ్చిన దివి అతన్ని లేపాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ తను లేవట్లేదు. దాంతో తప్పనిసరి అయ్యి దివి భువన్ భుజాన్ని గట్టిగా తట్టి లేపింది. ఓయ్, వాట్ ఈజ్ ఇట్? అడిగాడు భువన్ దివిని. నథింగ్ భువన్, లేచి కాస్త భోజనం చేసి పడుకో చెప్పింది దివి. అబ్బా వద్దురా, నాకిప్పుడు ఏం తినాలని లేదు. ముందు రెస్ట్ తీసుకున్న తర్వాతే ఏమైనా మత్తుగా చెప్పాడు. ఓకే దెన్ అట్లీస్ట్ హ్యావ్ దిస్ మిల్క్ అంటూ పాలు తీసుకుని వచ్చింది దివి. భువన్ని పిలవగానే బలవంతంగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. పాల గ్లాస్ పట్టుకుని నిలబడ్డ దివిని చూడగానే అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. దివి, నాకు ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఫీవరిష్గా ఉంది. ఇప్పుడే టాబ్లెట్ వేసుకున్నాను, కానీ ఫీవర్ వస్తుందేమో అనిపిస్తోంది. ఇవాళ నాకు తోడుగా నువ్వు ఇక్కడే పడుకోవా ప్లీజ్? జాలిగా ముఖం పెట్టి అడిగాడు భువన్. అయ్యో అవునా, నిజంగానా? సరే, నేను హాల్లోనే సోఫా మీద పడుకుంటాను. నాతో ఏ చిన్న అవసరం వచ్చినా లేపు, ఓకేనా అంటూ వెళ్ళబోయింది దివి. ఆగు, హాల్లో పడుకుంటే ఏం నిద్ర పడుతుంది? అది సోఫాలో. నువ్వు ఇక్కడే పడుకో నా పక్కన. భువన్, ఏంటి నీ పక్కన పడుకోవాలా? నేను ఎలా కనిపిస్తున్నానరా నీకు? చిరాగ్గా మొహం పెట్టి అడిగింది దివి. ఏం, నా పక్కన పడుకుంటే ఏమవుతుందట? నన్ను చూసి టెంప్ట్ అయిపోతావు అని భయమా? దివిని కోరగా చూస్తూ అడిగాడు. అబ్బా, పెద్ద అందగాడు దిగి వచ్చాడు చూడండి. నీకు నేను పడిపోతాననుకున్నావా? అంత లేదు. దివి ఇక్కడ, అప్పలమ్మ కాదు. సరే, తెగ ముచ్చట పడిపోతున్నావుగా, అలాగే పడుకుంటాలే. కానీ నీ కాళ్ళు చేతులు నా మీద వేస్తే అయిపోతావు, జాగ్రత్త. నీ సామానంతా నీ దగ్గరే పెట్టుకొని పడుకో వేలు చూపిస్తూ అంది దివి. సరే అలాగేలే, పడుకో అంటూ తను పక్కకి జరిగి దివికి చోటు చూపించాడు భువన్. ఎందుకైనా మంచిదని ఇద్దరి మధ్యలో 2 దిళ్ళు నిలువుగా పెట్టింది దివి. ఏంటిది, చైనా వాళ్ళా? అడిగాడు భువన్. లేదులే, ఇండియా పాకిస్తాన్ బార్డర్ లైన్. సరేనా, నోరు మూసుకొని పడుకో చెప్పింది దివి. సరే తల్లి, రోజులు మీవి, అలాగే కానీ అంటూ అటు తిరిగి పడుకున్నాడు భువన్ కూడా. నిద్రలో పక్కన పడుకున్న వాళ్ళ మీద కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉంది దివికి. నిద్రలో బొంగరంలా మంచం మీద అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాగే అటు ఇటు కదులుతూ నిద్రలో మంచం మీద ఇద్దరి మధ్య పెట్టిన దిండ్లు కాళ్ళతో తన్ని కింద పడేసి భువన్ దగ్గరికి జరిగి అతని దుప్పటి లాక్కొని తను కప్పుకొని పడుకుంది. మధ్యరాత్రిలో చలేసి మెలకు వచ్చిన భువన్కి పక్కనే తన దుప్పటి కప్పుకొని బుజ్జి కుక్కపిల్లలా ముడుచుకొని పడుకున్న దివి కనిపించింది. అబ్బా, ఏం నిద్రపోతున్నావు? నిద్రలో ఎంత ముద్దుగా ఉన్నావే. ఏమన్నా చెయ్యాలన్నా చెయ్యనీయకుండా చేసేసావు కదా. చెప్తా నీ పని, చెప్తా. తొందరలో నువ్వే నా దగ్గరికి వచ్చేటట్టు చేస్తా. అప్పుడు దాకా మన గతి ఇంతే, తూర్పు పడమర అంటూ పాడుకోవడమే. ఎన్ని మాటలు మాట్లాడావే తల్లి. ఇప్పుడేమో నా డొక్కలో దూరి పడుకుంటావా? నన్ను నిద్రపోనివా? అయ్యా బజరంగబలి, నువ్వేం చేస్తున్నా ఆ పని ఆపి అర్జెంటుగా నాకు ఈ దయ్యాన్ని దేవతని చేసే మార్గం చూపించు స్వామి అనుకుంటూ నవ్వుకొని వేరే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు భువన్. దివి పొద్దున్నే లేచి చూసేటప్పటికీ భువన్ మంచం మీద ఆ చివరికి జరిగి పడుకున్నాడు. అవును, నేను రాత్రి దిల్లు పెట్టాను కదా, ఏమైపోయాయవి? ఏమో, నేనే తన్నేసి ఉంటానేమో. జరిగి ఈ చివరికి వచ్చినట్టున్నాను. పాపం, కొంచెం ఉంటే పడిపోయేవాడు. నేనేంటో, నా మొద్దు నిద్రేంటో అనుకుంటూ నెత్తి మీద చిన్నగా కొట్టుకుంటూ లేచింది దివి. ఇంతలో భువన్ ఇటు నుండి అటు తిరిగాడు నిద్రలో. మంచం మీద ఇంకా స్పేస్ లేక దబ్బుమని కింద పడిపోయాడు. అబ్బా, గుండు పగిలింది అంటూ అరిచి నెత్తి రుద్దుకుంటూ లేచి కూర్చున్నాడు భువన్.
అయ్యో పడిపోయావా? నేను అనుకుంటూనే ఉన్నాను. సారీ భువన్. సారీ చెప్తే సరిపోతుందా? చూడు, నా గుండు మీద బొప్పి కూడా కట్టింది. దుర్మార్గురాలా, కొంచెం చెయ్యైనా అందించవే, లెగుస్తాను. ఓ అవును కదా, సారీ సారీ, వస్తున్నా అంటూ చేయిచ్చి భువన్ని పైకి లేపింది దివి. ఇదిగో సారీ కాదు, నువ్వు చేసిన పనికి ఇవాళ నేను ఏం చెప్తే అది చేయాలి నువ్వు, ఓకేనా? దివి దగ్గరకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగాడు. సరే బాబు, తప్పుతుందా? తప్పు నాదైనప్పుడు. ఇంతకీ ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది? బాగానే ఉంది కదా? బాగానే ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి అంటుండగానే పక్కింటి నుంచి ఏవో అరుపులు కేకలు వినిపించినాయి భువన్కి. దాంతో మాట మధ్యలోనే ఆపేసి గబగబా బయటికి వెళ్ళాడు. పక్కింట్లో భార్యాభర్తలిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. చిన్న కీచులాట కాస్త పెద్దదయ్యి విడాకుల దాకా వెళ్ళింది. ఫ్లాట్లో ఆ పక్కింటి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు నిలబడి చోద్యం చూస్తున్నారు తప్పితే ఎవరూ కల్పించుకోవడం లేదు. వాళ్ళ మెయిన్ డోర్ బార్లా తీసి ఉండడంతో వాళ్ళ గొడవ ఫ్లోర్ అంతటికీ వినబడుతోంది. కొంచెం ఆపుతావా? ఊరికే నువ్వంటే పడడానికి ఎవరూ లేరు ఇక్కడ. నా ఎర్నింగ్ నాకున్నాయి. నా బతుకు నేను బతుకుతాను. నువ్వేమీ నాకు తిండి పెట్టే అక్కర్లేదు. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీలాగే నేను కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడే వస్తున్నా. పనమ్మాయి కూడా 4 రోజుల నుంచి రావట్లేదు. ఏం ఆ మాత్రం ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేయలేవా? అడుగుతోంది ఆ అమ్మాయి. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయమని అడగడానికి నీకు సిగ్గు లేకపోతే నాకైనా ఉండదా? మగాణ్ణి, అందులో నీకు మొగుణ్ణి. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేవా? ఏం తప్పేముంది? మన పని మనం చేసుకుంటే పోయేదేముంది? నీకన్నా నేను ఎందులో తక్కువ? నేను క్లీన్ చేయొచ్చు కానీ నువ్వు చేయకూడదా? అబ్బా, తప్పేదో ఒప్పేదో కూడా తెలుసా నీకు? భర్తని గౌరవించడమే చేతగాదు కానీ అవునులే, ఆ పెంపకం అలా తగలడింది. మీ అమ్మా నాన్నలు సరిగ్గా ఉంటే, నిన్ను చక్కగా పెంచుంటే ఈరోజు నువ్వు ఇలా తయారయ్యేదానివి కాదు. అందుకే నిన్ను చేసుకున్నప్పటి నుంచి నాకు దరిద్రం అంటుకుంది. హే, దరిద్రం దరిద్రం అన్నావంటే మూతి పగలగొడతా, జాగ్రత్త. ఎవర్రా దరిద్రం? నువ్వు దరిద్రం, మీ అయ్య దరిద్రం, మీ అమ్మ దరిద్రం, మీ అక్క దరిద్రం. అసలు మీ వంశమే దరిద్రపు వంశం. ఛీ, నిన్ను పెళ్లి చేసుకున్నందువల్లే నా బతికిలా తగలడింది. ఎవడు చేసుకోమన్నాడే? లవ్వు లవ్వు అంటూ నా వెంటబడి తిరిగావు. సర్లే పాపం అని చేసుకున్నా. ఇప్పుడేమో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నావు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు, ఈ పెళ్ళి వద్దు. ఇప్పుడే బయటికి పో. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు భర్త. ఇంతలో భువన్ వాళ్ళ మధ్యకు వెళ్ళి, హలో ప్లీజ్ కొంచెం ఆపండి. ఏంటిది చిన్నపిల్లల్లాగా దెబ్బలాడుకుంటున్నారు? రాజా, మీరు నాకు బాగా తెలుసు. అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? ఏదో చిన్న గొడవ పెట్టుకొని ఇంత పెద్ద చేస్తున్నారేంటి? నిన్ననే కదా మీ భార్య గురించి నాకు అంత గొప్పగా చెప్పారు. మరి ఇంతలోనే ఏమైంది? ఏమ్మా నువ్వేంటి, మా ఆయన చాలా మంచివాడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని అంటా ఉంటావు కదా ఎప్పుడు నువ్వు. మరి ఇప్పుడేంటి? ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే చక్కగా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఈ గొడవ పడ్డాలేంటి? అందరూ సినిమా చూస్తున్నారు, చూసారా? మీ ఇద్దరికీ మధ్య ఎంతో ప్రేమ ఉంది, అది నాకు తెలుసు. దాన్ని పక్కకు పెట్టేసి సిల్లీ థింగ్స్ కోసం ఇలా హార్ష్గా మాట్లాడుకోకండి. చిన్న చిన్న గొడవల వల్ల మీ మధ్య అండర్స్టాండింగ్ పెరగాలి కానీ విడిపోయేదాకా తెచ్చుకోకూడదు. రాజా, ముందు నువ్వు నాతోరా అంటూ అతన్ని కిందికి తీసుకువెళ్ళాడు భువన్. కొద్దిసేపటి తర్వాత తన భార్య దగ్గరికి వచ్చిన అతను, సారీరా, ఏదో కోపంలో అలా మాట్లాడేశాను. ఆ బాత్రూమ్ నేను కడుగుతానులే అంటూ బాత్రూమ్ వైపుకు వెళ్ళాడు. వద్దులే రాజా, సారీ నేనే చెప్పాలి. నిన్ను చాలా మాటలు అన్నాను. ఏదో దయ్యం పట్టింది నాకు. ఐఎమ్ సో సారీ అంటూ భర్త చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది ఆమె. ఇదంతా చూసిన దివి భువన్తో, ఏంట్రా ఏం చేశావు? ఇప్పటిదాకా కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారు, అప్పుడే ఇలా కలిసిపోయారేంటి? 5 నిమిషాల్లో ఏం మాయ చేశావురా? పెళ్లి కాకముందు బయట ఫుడ్డు పడక, వంట చేత కాక, పని మనిషి కుదరక ఎన్ని తిప్పలు పడ్డాడో రాజాకి గుర్తు చేశా. అంతే నవ్వుతూ చెప్పాడు భువన్. కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు వేసుకుంటూ, హవ్వా నువ్వెంత కిలాడివి. నేనింకా ఏవో మంచి మాటలు చెప్పావు అనుకున్నా. నువ్వు చెప్పిందిదా నిన్ను అంటూ భువన్ మీదకు వచ్చింది దివి. భువన్ నవ్వుతూ లోపలికి పరిగెత్తాడు. దివి వెంటబడింది. ఆ రోజు యశస్విని శ్రీరాముల పెళ్లి రోజు. పెళ్లి సింపుల్గా రాములవారి గుడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు.
అప్పటికప్పుడు అనుకోవడంతో కళ్యాణ మండపాలు దొరక్క అలా ఏర్పాటు చేశారు. భువన్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మరికొద్దిమంది దగ్గర బంధువుల సమక్షంలోనే పెళ్లి జరుపుకోవాల్సి వచ్చింది. పచ్చిపూలు తాటాకులతో పెళ్లి పందిరి శోభాయమానంగా ఉంది. ఒక విధమైన పవిత్రత వాతావరణంలో ఉట్టిపడుతోంది. పూల సువాసన గుడి కావటం వల్ల అప్పుడప్పుడు వినపడే గంటలతో వాతావరణం చాలా బాగుంది. పెళ్లి పందిరిలో శ్రీరామ్ మరదలు శ్రీజ పెళ్లి పనుల్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. శ్రీరామ్ నానమ్మ అనసూయమ్మ అటూ ఇటూ తిరుగుతున్న మనవరాల్ని చూసి రమ్మని తన ప్రక్కన కూర్చోపెట్టుకుంది. ఏమే అమ్మాయి, బావతో పెళ్ళి తప్పిపోయినందుకు నీకేమీ బాధగా లేదా? ఈ పాటికి పెళ్లి మండపంలో వాడి పక్కన కూర్చోవాల్సింది నువ్వే కదా. ఇది మీ అమ్మ ఆఖరి కోరిక కూడాను. మరి నీకేం బాధగా లేదా? తను కూడా బాధపడుతూ కళ్ళు ఒత్తుకుంటూ అడిగింది అనసూయమ్మ. అమ్మమ్మ, నువ్వు మరీను దీంట్లో నేను బాధపడాల్సింది ఏముంది? అయినా అమ్మ ఆఖరి కోరిక అంటావు. అమ్మకు అసలు ఏం కావాలి చెప్పు? నా ఆనందం కాక? బావ తను ప్రేమించిన అమ్మాయిని కాదని అమ్మ మాట ప్రకారం నన్ను పెళ్లి చేసుకున్నాడనుకో, నన్ను ఆనందంగా ఉంచగలడా? తను ఆనందంగా ఉండగలిగేవాడా? ఇంత చిన్న విషయం అర్థం కాదేంటి మీకు? అయినా బావ నాకు ఆశ పెట్టి మోసం చేయలేదు బాధపడటానికి. నిజంగా మన ఆనందం కావాలని కోరుకునేవాళ్ళు వాళ్ళ మాట కోసం పట్టుపట్టరమ్మమ్మా. బావ ఏం తప్పు చేశాడు? నిజం చెప్పాడు. మంచివాడమ్మమ్మా. తన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది కష్టపడుతున్నారో చూడు. బావకి ఏమీ కాని వాళ్ళు బావ సంతోషం కోసం అంత ఆరాటపడుతూ ఉంటే బావకి అయిన వాళ్ళం మనం ఈ మాత్రం చేయలేమా చెప్పు? నువ్వు హ్యాపీగా ఉండు, వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించు, ఓకేనా? నాకు చాలా పని ఉంది, బాయ్ అంటూ తూనీగలా పరిగెత్తింది శ్రీజ. శ్రీరామ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషంగా వాళ్ళ పెళ్లిని జరిపించడానికి ఒప్పుకున్నారు. భువన్ శ్రీరామ్కి చెప్పినట్లుగానే శ్రీరామ్ శ్రీజకి ఫోన్ చేసి తన పరిస్థితిని వివరించి చెప్పడంతో ఆమె శ్రీరామ్ తల్లిదండ్రుల్ని నాయనమ్మని ఒప్పించి శ్రీరామ్ యశస్వినిల పెళ్లి జరిపించమని, తనకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదని చెప్పింది. దాంతో దగ్గరలో ఉన్న పెళ్లి ముహూర్తం చూసి వాళ్ళ పెళ్లి జరిపించడానికి ముహూర్తం నిర్ణయించారు. శ్రీరామ్ తల్లిదండ్రులు. యశస్విని తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోవడంతో దివి తల్లిదండ్రులు ఆమెను కన్యాదానం చేశారు. భువన్, దివి శ్రీరామ్ యశస్వినిల పక్కనే ఉండి పెళ్లి దగ్గరుండి జరిపించారు. పెళ్ళైన తర్వాత కొత్త కాపురానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా అనుకోకుండా దివి భువన్ల ఎదురు ఫ్లాట్ ఖాళీ అయింది. ఇంకేముంది, దివి యశస్వినిల ఆనందానికి అంతే లేదు. శ్రీరామ్ భువన్ కూడా చాలా సంతోషపడ్డారు. వెంటనే ఆలోచించకుండా రెంట్ కాస్త ఎక్కువైనా పర్లేదు అనుకుని ఒక మంచి రోజు చూసుకుని ఆ ఇంట్లోకి దిగిపోయారు యశస్విని శ్రీరామ్లో. మొత్తానికి 3 నెలల తేడాతో స్నేహితుల పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ పెళ్ళైన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చినాక నలుగురు అయితే దివి ఇంట్లో లేకపోతే శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. వంట కూడా ఎవరో ఒక ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. శనివారం ఆదివారం వీళ్లతోటి రాజేషు జగదీష్ కూడా కలిసేవాళ్ళు. దాంతో ఇల్లంతా మూత మోగిపోయేది. అలా అలా కళ్ళు మూసి తెరిచేటంతలో నెల రోజులు అయిపోయాయి. దాంతో శ్రీరామ్ యశస్వినిల ఫస్ట్ మంత్ యానివర్సరీ ఏర్పాటు చేశాడు భువన్. అనుకోకుండా అప్పుడే శ్రీరామ్ వాళ్ళ నానమ్మ మనవడి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చింది. కేక్ కటింగ్ని సర్ప్రైజ్గా తమ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు భువన్. అనుకోకుండా అది వీకెండ్ కావడంతో శ్రీరామ్ వాళ్ళు నాయనమ్మని తీసుకుని యాదగిరి గుట్ట వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చి ఫ్రెష్ అయిన వెంటనే ఒకసారి ఇద్దరూ రమ్మని భువన్ ఫోన్ చేసిన మీదట శ్రీరామ్ వాళ్ళు భువన్ ఫ్లాట్కి వచ్చారు. అక్కడ అదిరిపోయే విధంగా ఏర్పాటు చేసిన వాళ్ళ ఫస్ట్ మంత్ యానివర్సరీని చూసి చాలా సంతోషించారు వాళ్ళు. రాజేష్, జగదీష్, శ్రీజ, శరణ్య వాళ్ళు కూడా అప్పటికే వచ్చి ఉన్నారు. శ్రీరామ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ స్నేహానికి ఎంతో ముచ్చట పడిపోయింది. తను కూడా అందరికీ భువన్ వాళ్ళ ఇంట్లోనే అప్పటికప్పుడు బిర్యానీ చేసింది. ముందుగానే ప్లాన్ చేసుకున్న విధంగా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు భువన్. అందరి మధ్యలో వాళ్ళ ఫస్ట్ మంత్ యానివర్సరీ చాలా హ్యాపీగా జరిగింది. అర్ధరాత్రి దాకా అందరూ ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ పాడుకుంటూ వాళ్ళ ఇంట్లోనే గడిపేశారు. కాసేపటి తర్వాత దివి తనకు నిద్ర వస్తోంది అంటూ వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. కాసేపటి తర్వాత హెడేక్గా ఉందని భువన్ కూడా పడుకున్నాడు.
భువన్ కూడా వెళ్ళిపోవడంతో అందరూ ఎటు వాళ్ళు అటు డిస్పర్స్ అయిపోయారు. శ్రీరామ్ నానమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళుతూ మనవడితో, అదేంట్రా అబ్బాయి, మొగుడు పెళ్ళాలిద్దరూ సఖ్యతగా లేనట్టుంది అంది. ఎవరి గురించి బామ్మ నువ్వు మాట్లాడేది అడిగాడు శ్రీరామ్. అదేరా, ఆ దివి భువన్లు ఇద్దరూ ఫ్రీగా లేరు, ఏదో సమస్య ఉంది చెప్పింది బామ్మ. అదేం లేదు, అయినా నీకెందుకు డౌట్ వచ్చింది చెప్పు. నువ్వు చూడలేదా, ఇద్దరికీ పడకలు వేరు. అంతేకాదు, నువ్వు గమనించావో లేదో గాని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ మధ్య ఒక ముద్దు ముచ్చట లేనే లేదు అంది. శ్రీరామ్ మనసులో, వామ్మో, నువ్వు సామాన్యురాలివి కాదే బామ్మ, నేను ఇన్నాళ్ళ నుంచి చూడండి నువ్వు కాసేపట్లో కనిపెట్టేశావు అనుకుంటూ, అదేం లేదులే బామ్మ, నీదంతా ఒట్టి భ్రమ అని బామ్మ మాటలు కొట్టేశాడు. లోపలికి వెళ్ళిన తర్వాత భార్య యశస్వినితో బామ్మ చెప్పిన మాట గురించి చెప్పాడు శ్రీరామ్. అది విన్నాక కాసేపు ఆలోచించిన యశస్విని, బామ్మ చెప్పింది నిజమే రామ్, నేను నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నాను, కానీ నువ్వు ఎలా ఫీల్ అవుతావోనని చెప్పలేదు అంది. ఏంటి యశు నువ్వు చెప్పేది నిజమేనా? నిజం రామ్ అంటూ దివికి భువన్పై ఉన్న ఫీలింగ్, తను వాళ్ళ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నది అన్నీ వివరంగా చెప్పింది శ్రీరామ్కి. అంతా విన్నాక శ్రీరామ్ తల పట్టుకుని కూర్చుండిపోయాడు. కాసేపయ్యాక, ఏంటి యశు, ఈ దివికి ఏమన్నా మెంటలా? అసలు అలా ఎలా అనుకుందే? అది ఏదో అనుకుందనుకో, వీడైనా చెప్పాలి కదా. పెళ్ళయి 4 months అవుతోంది, ఇంకా వీళ్ళు ఇలాగే ఉండటం ఏంటి? అసలు మా చెల్లితో నేను మాట్లాడతానుండు రేపు అన్నాడు శ్రీరామ్. ఓయ్, నువ్వు అంత పని చెయ్యకు, నేను దానికి చెప్పలేకనా? అది మొండిది, మనం చెప్పిన దాన్ని రివర్స్లో అర్థం చేసుకుంటుంది. పెళ్ళికి ముందు దానికి ఎంతగానో చెప్పాను, నువ్వు భువన్ని అపార్థం చేసుకుంటున్నావని కూడా చెప్పాను. అది వింటేగా, పైపెచ్చు తను ఇలాంటి వాడినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పింది. ఈ సంగతి భువన్కి కూడా అప్పుడే తెలిసి కూడా విషయం దాచాడు. అంటే ఆలోచించు, భువన్ తెలివైనవాడు, తనకి దివి అంటే ప్రాణం, తన భార్యని తన దారిలోకి తెచ్చుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. కాకపోతే దీనికి టైం పడుతుంది, ఇందులో మనం చేయాల్సింది చేద్దాం, సరేనా అంటూ శ్రీరామ్ చెవిలో ఏదో చెప్పింది యశస్విని. అది విన్న శ్రీరామ్ నవ్వుతూ, వామ్మో, పైకి మెత్తగా కనిపిస్తావు కానీ నువ్వు మామూలు దానివి కాదు, నీ తెలివితేటలు సూపర్ అంటూ ప్రేమగా హగ్ చేసుకున్నాడు యశుని. యశు కూడా చిన్నగా నవ్వుతూ భర్త కౌగిట్లో ఒదిగిపోయింది. పెళ్ళయ్యి 4 నెలలు దాటుతున్నా భువన్ వాళ్ళకి హనీమూన్కి వెళ్ళడానికి టైం కుదరలేదు. పెళ్లి కోసమే చాలా సెలవులు వాడేశారు వాళ్ళు. పైపెచ్చు దివికి న్యాచురల్గా హనీమూన్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఫ్రెండ్స్ ఇంకా బంధువులు హనీమూన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఇంకా వెళ్ళలేదా అంటూ అడుగుతూ ఉండేసరికి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక సతమతం అవుతూ ఉండేది. శ్రీరామ్ యశస్విని పెళ్లి తర్వాత కొడైకెనాల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. యశస్విని శ్రీరామ్తో, మనమిద్దరమే కాకుండా మనతో దివి వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచించి చూడరామ్ అని అడిగేసరికి శ్రీరామ్కి కూడా ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టు అనిపించింది. వెంటనే భువన్కి చెప్పి హనీమూన్కి ఒప్పించాడు. పైకి ఒప్పుకున్నా కూడా భువన్కి మనసులో పీకుతూనే ఉంది, దివి ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటుందా అని. ఏం చెప్పి తనని ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి కాస్త తిని పడుకోవడానికి వెళ్ళబోయింది దివి. టీవీ చూస్తున్న భువన్ దివిని ఆపి, నీతో మాట్లాడాలి, కొంచెం ఇటు వస్తావా అని పిలిచాడు. దివి వచ్చి కూర్చున్న తర్వాత విషయం ఎలా చెప్పాలో అర్థం కాక అంటూ నసుగుతున్న భువన్ని ఆపి, చెప్పేదేదో త్వరగా చెప్పు, బిల్డప్ ఇవ్వకు, నాకు అసలే నిద్ర వస్తుంది, లేదంటే నేను వెళ్ళిపోతాను అంటూ గబుక్కున లేచిన దివి చెయ్యి పట్టుకుని గుంజి మళ్ళీ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు భువన్. ఏం లేదురా, శ్రీరామ్ వాళ్ళు హనీమూన్ ప్లాన్ చేస్తున్నారు, మనల్ని కూడా రమ్మని అడుగుతున్నారు, అది నీకు చెప్పాలని అంటున్న భువన్తో, ఇంతకీ ఎక్కడికి అడిగింది దివి. ఇంకెక్కడికి రా, కొడైకెనాల్కి అంటూనే ఆశ్చర్యంగా దివి వైపు చూశాడు భువన్. దివి భువన్ని చూసి నవ్వుతుంది. వావ్, అంటే నీకు ఇష్టమేనా అంటూ చిన్నపిల్లాడిలా సంబరపడిపోయాడు భువన్. ఆ సంతోషంలోనే అనాలోచితంగా దివిని గబుక్కున హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. భువన్ చేసిన పనికి ఆశ్చర్యపోయి అలాగే చూస్తున్న దివిని చూసిన తర్వాత కానీ తను ఏం చేశాడో అర్థం కాలేదు భువన్కి. అయ్యా అనుకుంటూ నాలుగు ఖర్చుకొని
దివి వైపు భయంగా చూస్తూ, సారీ, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది, ఏమనుకోకు అన్నాడు భువన్. అప్పటికే దివి కళ్ళు భువన్ని మింగేసేలా చూస్తున్నాయి. ఏం చేస్తున్నావురా, ఒళ్ళు పై తెలియట్లేదా, చిచి అంటూ భువన్ ముద్దు పెట్టుకున్న బుగ్గ మీద తన చేతితో గట్టిగా తుడుచుకుంది దివి. అది చూసిన భువన్కి మనసంతా బాధతో మెలిపెట్టినట్లయింది. ఏం మాట్లాడకుండా దివి పక్క నుంచి లేచి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు భువన్. నిశ్శబ్దంగా తన బెడ్ మీద కూర్చుని, దేవుడా ఏంటిది, నా స్పర్శని నా భార్య అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చావు కదా, నన్నెందుకు ఇలా శిక్షిస్తున్నావు, ఇంకా ఎన్నాళ్ళు ఈ శిక్ష అనుభవించాలి అనుకుంటూ బాధగా కూర్చున్నాడు. మనసులో బాధ ఎక్కువై కళ్ళ నుంచి బయటికి రావడం మొదలైంది. అప్పుడే దివి, ఏంటి వీడు ఏదో హర్ట్ అయినట్టు మొహం అలా పెట్టి వెళ్ళిపోయాడు, మరి ఇలాంటి పనులు చేస్తే కాలదా నాకు, కానీ వాడు బాధపడుతుంటే నాకు కూడా బాధగా ఉంది, అసలు ఏం చేస్తున్నాడో చూద్దాం అనుకుంటూ చిన్నగా భువన్ బెడ్రూమ్లోకి వెళ్ళింది. భువన్ తన మంచం మీద అటు తిరిగి కొద్దిగా తలదించుకొని కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న అద్దంలో అతని ముఖం కనిపిస్తోంది, అతని కళ్ళల్లో నీళ్లు. అది చూసిన దివికి చాలా బాధ అనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే భువన్ సడన్గా అలా సైలెంట్గా సాడ్గా అయిపోయేసరికి దివి తట్టుకోలేకపోయింది. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచొని భువన్ మొహంలో మొహం పెట్టి, ఏమైందిరా, ఎందుకు అలా బాధపడుతున్నావు, నేనేమన్నా నిన్ను హర్ట్ చేస్తుంటే సారీ, ఓకేనా, నువ్వు అలా బాధపడకు అంది దివి. తను అలా అనేసరికి భువన్కి కళ్ళల్లో నుండి బొటబొట కన్నీళ్ళొచ్చాయి. అది చూసిన దివి, అయ్యో ఎందుకురా అని భువన్ తలని తన గుండెలకు హత్తుకుని అతని చుట్టూ చేతులు వేసి తల నిమురుతూ ఉండిపోయింది. భువన్ కూడా దివి చుట్టూ చేతులు వేసి ఆమె గుండెల్లో మొహం దాచుకున్నాడు. అలిగిన చిన్నపిల్లవాడిని గుండెలకు హత్తుకుని లాలిస్తున్నట్టు అనిపించింది దివికి. శ్రీరామ్, భువన్ తమ భార్యలతో కొడైకెనాల్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. దివికి మనసంతా అదోలా ఉంది. ఇప్పుడు ఇదంతా అనవసరంగా ఎందుకు అనిపిస్తోంది ఒక పక్క, ఇంకో పక్క జనాల కోసమైనా వెళ్ళాలి కదా, అయినా భువన్ వెళ్ళాలని చాలా సరదా పడుతున్నాడు. మళ్ళీ వద్దంటే బాధపడడా, ఎందుకులే అతన్ని బాధ పెట్టడం, ఏమైనా నేను అడగగానే అలా ఒప్పుకొని ఉండకూడదేమో. ఇలా సాగిపోతున్నాయి ఆమె ఆలోచనలు. హలో మేడం, ఇక ఈ లోకంలోకి వస్తారా, దివి కళ్ళ ముందు తన అరచేయి ఊపుతూ నవ్వుతూ అడిగాడు భువన్. ఏంటి, వెళ్దాం అంటూ బయటికి నడిచి క్యాబ్ ఎక్కింది దివి. అప్పటికే అక్కడ శ్రీరామ్ జంట వీళ్ల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. పద పద, మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతాం అంటూ భువన్ తొందర పెట్టగానే, ఎక్కుతున్నాను కదా అంటూ క్యాబ్ ఎక్కి సర్దుకొని కూర్చుంది దివి. హైదరాబాద్ నుంచి ఫ్లైట్కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ట్రైనే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్ ట్రైన్ హైదరాబాద్ నుంచి మదురై చేరడానికి 23 గంటలు పడుతుంది. అయినా ఆ ప్రయాణాన్ని కూడా ఒక మధురమైన అనుభవంగా మనసులో పదిలపరుచుకోవడానికి ట్రైన్ జర్నీ ఎన్నుకున్నారు. 2 టైర్ ఏసీలో మాత్రమే టికెట్స్ దొరికాయి వాళ్ళకి. కాకపోతే నలుగురికి ఒకే కూపేలో రావడం వల్ల కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. ట్రైన్లో టైంపాస్ కోసం కార్డ్స్, చెస్ తెచ్చుకున్నారు ఇంటి నుండి. మరీ ఎక్కువ బట్టలు హెవీవి కాకుండా సింపుల్గా కాంపాక్ట్ లగేజ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కాచిగూడ నుంచి అనుకున్న సమయానికే ట్రైన్ బయలుదేరింది. దివికి ట్రైన్ ఎక్కగానే నిద్ర వస్తుంది. అసలు ఎక్కింది మొదలు నిద్రపోతూనే ఉంది. అది చూసి భువన్కి చాలా కోపం వచ్చింది. ఎంత ఎంజాయ్ చేయాల్సిన టైం ఇది, ఈ పిల్ల నిద్రపోవడమే సరిపోతుంది అనుకుంటూ ఉసూరుమన్నాడు భువన్. అటు చూస్తే యశస్విని, రఘురాములు ఫుల్ జోష్లో పాటలు పాడుకుంటూ చెస్ ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసి విసుగు వచ్చేసింది అతనికి. దివి దగ్గరికెళ్ళి బలవంతంగా నిద్రలేపాడు. దివి అతన్ని తిట్టుకుంటూ నిద్రలేచి భువన్ మీద అలిగి మాట్లాడకుండా కూర్చుంది. అతను దివి పక్కకొచ్చి కూర్చొని, నువ్వెప్పుడూ ఇలాగే ఉంటావా, ఇంకా అసలు నీతో రావడం కూడా బోర్గా అనిపిస్తుంది. మనోళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో, నువ్వు నేను కూడా ఉన్నాం, ఎందుకు, నువ్వేమో నిద్రపోతూ నేనేమో నువ్వు ఎప్పుడు నిద్రలేస్తావా అని ఎదురుచూస్తూ. సర్లే పోయి పడుకో, అనవసరంగా లేపా నిన్ను అంటూ దివి పక్క నుంచి లేచి వెళ్ళిపోయాడు భువన్. దివికి ముందు భువన్ మాటలు కోపం తెప్పించినా తర్వాత అతను చెప్పింది కూడా నిజమే కదా
అనుకుంటూ భువన్ని మళ్ళీ నార్మల్ చేయటానికి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ముందు కూపేలో అంతా కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళని దాటుకుంటూ ఇబ్బందిగానే భోగి ఎంట్రన్స్ డోర్ దగ్గర నిలబడి బయటికి చూస్తున్న భువన్ దగ్గరికి వచ్చింది దివి. కాసేపు అతనిని బతిమలాడి మళ్ళీ తమ సీట్లోకి తీసుకొని వచ్చింది. తర్వాత చాలాసేపటి దాకా నలుగురు సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకొని రాత్రవడంతో డిన్నర్ తీసుకుని పడుకున్నారు. పొద్దున చాలాసేపు నిద్రపోవడంతో తిరిగి మధ్యరాత్రిలోనే మెలకు వచ్చింది దివికి. కాసేపు అటు ఇటు పొర్లి ఎంతకీ నిద్ర పట్టకపోవడంతో తన సీట్ మీద నుంచి లేచి కూర్చుంది. ఎదురుగా ఉండాల్సిన శ్రీరామ్, యశస్విని లేరు. అరే, ఎటు వెళ్ళిపోయారు? ఒకవేళ యశస్విని టాయిలెట్కి వెళ్ళాలంటే శ్రీరామ్ తోడు వెళ్ళాడో ఏమో అనుకుని కాసేపు వెయిట్ చేసింది. కానీ ఎంతసేపు చూసినా ఎవరూ కనిపించలేదు. దాంతో ఆందోళనగా తన బెర్త్ మీద నుంచి కిందికి దిగి భువన్ని లేపాలని చూసింది. మంచి నిద్రలో ఉండి వెంటనే లెగవలేదు అతను. దాంతో దివి తనే వెళ్ళి ఒకసారి చూద్దాం, భోగి ఎంట్రన్స్ దగ్గర ఉన్నారేమో అనుకుంటూ ముందుకు నడిచింది. అక్కడ డోర్లో ఇద్దరు పక్కపక్కన కూర్చుని ఉన్నారు వాళ్ళు. యశస్విని శ్రీరామ్ భుజం మీద వాలి అతను చెప్పింది వింటూ నవ్వుతోంది. అప్పుడే శ్రీరామ్ సడన్గా యశు వైపు తిరిగి తనని కిస్ చేశాడు. అది చూసిన దివికి ఏదోలా అయిపోయింది. ఛీ, నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి తన సీట్ దగ్గరికి వచ్చేసింది. బెర్త్ మీద భువన్ పడుకొని నిద్రపోతున్నాడు. అనుకోకుండా భువన్ పక్కన కూర్చుని మీదికి ఒరిగి అతని ముఖంలోకి చూస్తూ ఎంత బాగున్నాడో కదా. పెద్ద కళ్ళు, తీరైన ముక్కు, విశాలమైన నుదురు, మగతనం ఉట్టిపడేటట్లు ఉన్న సన్న కూరమీసం, ట్రిమ్ చేసిన గడ్డం, ఆడపిల్లల ఎర్రటి పెదవులు. ఎంత బాగున్నావురా, నిద్రలో కూడా ఎంత క్యూట్గా ఉన్నావు. దేవుడు నీకు ఆ ఒక్క లోపం పెట్టకుండా ఉంటేనా నువ్వు ఈ దివి చేతికి చిక్కేవాడివేనా? అసలు ఎంతమంది ఆడపిల్లలు నీకు సైట్ కొట్టుంటారు. ఇప్పటికీ కూడా కొద్దిగా మంచి డ్రెస్ వేసుకుని బయటికి వస్తే చాలు ఎంతమంది అమ్మాయిలు అలాగే చూస్తూ ఉండిపోతారో అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ నిద్రలో ఉన్న భువన్ని ముద్దు పెట్టుకోవడానికి దగ్గరకు వచ్చిన భువికి భువన్ నిద్రలో ఏదో చిన్నగా కలవరిస్తుండడంతో అతను ఏం కలవరిస్తున్నాడు విందామని తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా చేర్చి వినసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.